లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టు ఏకంలో చాలా వాల్యుబుల్ పాయింట్ ఆఫ్ అవర్ థాట్, మన ఆలోచన ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేశాం. టు ద కంటిన్యూటీ ఆఫ్ ద టాక్ వీఆర్ టేకింగ్ దిస్ ఎపిసోడ్ ఎహెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా క్లారిటీతో కూడా అంశం ఏంటంటే, మనకి బీయింగ్ ద మోస్ట్ నాలెడ్జ్ఫుల్ అండ్ విజ్డమ్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్గా, సార్ నా పదాల మీద మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా, మనమందరం కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్స్ and the vocabulary which we utter, which we use here. మన యొక్క నాలెడ్జ్, మన యొక్క విజ్డమ్ అంతా కూడా మన బ్రెయిన్స్లో నిండుగా దండిగా ఉంది, చాలా ఎక్కువ. మనకి నాలెడ్జ్ కొదువులేసివ్వండి, ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. అయితే ఏమవుతుందంటే, ఈ నాలెడ్జ్ అనేటువంటి ఎగ్జిక్యూషన్కి వచ్చేకల్లా ఫంక్షనాలిటీలో ఏదైతే జ్ఞానం మనం మస్తిష్కంలో, మన బుర్రలో, బుద్ధి రూపంలో, మేధస్సు రూపంలో ఉందో, అది చర్యలుగా, క్రియలుగా, కర్మలుగా మనం చేసే లోపుగా చాలా వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఫ్రూట్ఫుల్ అన్న పదానికి చాలా కాంబినేషన్స్తో కలిపితేనే ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైన, దాని అర్థం తెలుగులో. దీనికి 3 రకాలైన ఫుల్ఫిల్మెంట్స్ మాత్రమే ఫలవంతం కాగలదు. వన్ ఈజ్ మీనింగ్ఫుల్, the second one is purposeful, and the third one is colorful. చాలా జాగ్రత్త వినాలి. అంటే అర్థం తెలియాలి, పరమావధి ఏంటో తెలియాలి, దానికి అద్భుతమైన ఫ్లేవర్ కూడా ఉండాలి. దట్ మస్ట్ బి బ్యూటీ టు ఇట్. కనుక మన ఆలోచన అంతా, మన జ్ఞానం అంతా, అవర్ నాలెడ్జ్, అవర్ విజ్డమ్, మన మేధస్సు అంతా యాక్షన్లో మన ప్రవర్తనగా మన బయటికి రావాలంటే మధ్యలో చాలా పారామీటర్స్, చాలా వేరియంట్స్, చాలా ఎలిమెంట్స్ వర్క్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మైండ్. ఈ మైండ్ అనేటువంటిది చాలా 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 జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అంశం. ఈ ప్రపంచంలో మనం చేసే అన్ని యాక్టివిటీస్కి మన యొక్క పెర్వ్యూ కావాలి అనుకుంటాం, అక్కర్లే. మన గుండె కొట్టుకోవడానికి మనం కారణమా? మన గుండె కొట్టుకోవడానికి మన కారణమా? నో. We are not controlling our heart. We are not controlling our kidneys. We are not controlling our lungs. We are not controlling our blood pressure. We are not controlling our any of the inner elements. ఈ ఫిజికల్గా ఉండే, ఈ ఫిజియలాజికల్ బాడీతో ఉండేటువంటి ఆస్పెక్ట్లో ఉండే ఏ ఆర్గాన్స్ కూడా అవన్నీ అలా వర్క్ చేస్తున్నాయి. మనం కేవలం ఫుడ్, వాటర్ అండ్ ఆక్సిజన్, ఎయిర్, ఈ 3 అందిస్తున్నాం. am I right or not? రైట్, ఎస్. కానీ ఒకటి గమనించాలి అందరూ కూడా, మనం ఏంటి కంట్రోల్ చేయటం లేదు? మన లోపల ఉండే ఏ ఆర్గాన్ని కంట్రోల్ చేయట్లేదు, అంతే కదా? ఏ ఆర్గాన్ని కంట్రోల్ చేయట్లేదు కాబట్టి మన లైఫ్ కంట్రోల్ ఉండట్లేదు అనుకుంటున్నాం. కానీ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్, మన పెర్వ్యూ ఉండి మనం కంట్రోల్ చేయగలిగినటువంటిది, మనం రిస్ట్రిక్ట్ చేయగలిగినటువంటిది, మనం స్టీర్ చేయాల్సినటువంటిది ఒక ఎలిమెంట్ ఉంది. దట్ ఈస్ వాట్ మైండ్. మైండ్ 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 వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ మైండ్ మనం ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ బికమింగ్ స్లేవ్స్ టు దట్ మైండ్. ఈ మైండ్ ఎట్లా అవుతుందో తెలుసా అండి? ఆ మైండ్కి మనం మాస్టర్ అవ్వాలి. ఈ మైండ్కి మాస్టర్ అవ్వాలంటే మళ్ళా మనం కాస్త వెర్బల్ యూసేజ్లోకి రావాలి. దేంట్లోకి రావాలండి? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఏ యూసేజ్లోకి రావాలండి? వెర్బల్ యూసేజ్. వాట్ ఈజ్ వెర్బల్ యూసేజ్? మన మాట. ద వర్డ్స్ విచ్ వి యూజ్. చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అవుతుంటారు. ద వర్డ్స్ విచ్ వి యూజ్ అంటే మనం ఏదైతే మాటలను వాడుతూ ఉంటామో ఇవి మన మైండ్ మీద చాలా ప్రభావం కలిగి ఉంటాయి. చాలామందికి చాలా నెగిటివ్గా మాట్లాడడం అలవాటు ఉంటుంది. అంటే నా వల్ల ఇది కాదు, నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను, ఐ కాంట్ డూ దిస్, ఐ వోంట్ డూ దిస్, ఐ కాంట్ బీ హ్యాపీ, ఐ కాంట్ గో దేర్, ఇది నా వల్ల కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నో, నాట్, డోంట్, కాంట్, వోంట్, కుడెంట్, వుడెంట్, షుడెంట్, ఇంట్, నాట్ అనేటువంటిది మనకు బాగా అలవాటు అయిపోయినటువంటి ఒక నెగిటివ్ ఓరియంటెడ్ టాక్. అంటే మన వొకాబులరీ అనేటువంటిది మన నోటి వెంబడి వచ్చేటువంటి యొక్క వాక్కు, అంటే దట్ సౌండ్ ఇట్ సెల్ఫ్ వేదంలో ఏం చెప్పబడిందంటే ఇట్ ఈస్ కాల్డ్ శబ్ద బ్రహ్మమయి. శబ్ద బ్రహ్మమయి అంటే ద వర్డ్ దట్ యూ యూజ్,
ఏదైతే మనము మాట్లాడుతున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రహ్మన్. శబ్ద బ్రహ్మమయి అంటే ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ. గాడ్ అనకండి ఇక్కడ, నో గాడ్. గాడ్ అని థాట్ పక్కన పెడదాం కొద్దిసేపు. డివైన్ ఓరియంటెడ్ అంటే మన మాట ఇట్ సెల్ఫ్ ఈజ్ సో డివైన్. చూడండి, కొంతమంది నోటుతో ఉంటే వీడి నోటుతో అంటే ఇది అయిపోతుందిరా. నన్ను చాలామంది అంటారు, భరద్వాజ్ మీ నోటుతోనండి అది అయిపోతుంది అంటే. మన మాటతో అంటే ఎందుకు అయిపోతుందంటే మన మాట ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూ సింబల్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వం యొక్క అద్భుతమైన అంశమే మన వాక్కు. ఈ వాక్కులో అన్నిటికీ ఉంది. సకల చరాచర సృష్టిలో ఉండే ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక శబ్దం చేసే అలవాటు ఉంది. కానీ ఒక భాష, దానికి ఒక భావము, దానికి అనుగుణమైనటువంటి యొక్క వ్యక్తీకరణ, వీటి యొక్క కమ్యూనికేషను, దీనికి రెస్పాన్సు, దీనికి రియాక్షను, దీనికి రిఫ్లెక్షను, దీనికి రీసౌండు, దీనికి రియాలిటీ, దీనికి అన్రియల్నెస్, దీనికి రిమెంబరెన్సు, దీనికి రికలెక్షను, దీనికి తర్వాత రిక్రియేషను, ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఒక్క శబ్దానికి ఉన్నాయి. అంత వెరీ 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 పొటెన్సిఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ వెపన్ ఈజ్ అవర్ వెకాబులరీ. మన వాక్కు, మన శబ్దం. ఆ శబ్దం ఏదైతే నోట్లో చేస్తుందో ఆ వాక్ అనేటువంటిది చాలా 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 పవర్ఫుల్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.